కానీ పరమశివుడే స్వయంగా వచ్చి చెప్పాడనమాట. తర్వాత యస్థాప ఇతుముద్యుక్త శ్రద్ధయైవా క్షమోపి సన్, ఇది కూడా అయిపోయింది. యైదం పరమం గుహ్యం మద్భక్త్యేష్విధాన్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయ. అంటే గీతలో ఏం చెప్పాడు? ఏ మానవుడు పరమోత్కృష్టమై పరమ రహస్యమైన వేదాంత సారమైన ఈ గీతా శాస్త్రాన్ని నా యందు భక్తి గలవారికి బోధ చేయుచుండును, వాడు నాపై పరమభక్తి చేసిన వాడై నా స్థానము గనగా విష్ణు పదమును మోక్షమును అనగా పరమ పదమును పొందగలడు. దీనిలో యచ్ఛబ్ద ప్రయోగముండుటచే ఎవరైనను సరే అనియు, మద్భక్తేషు అని ప్రయోగించుటచే భగవద్భక్తి గల ఎవరికైనను ఈ గీతా శాస్త్రం ఉపదేశించవచ్చు అని స్పష్టపడుచుంది. అది అంటే గీతలో కూడా అదే చెప్తున్నాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః కవిత నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి. అట్లు ఉపదేశము చేయవానికంటే మనుష్యులలో నాకు పరమ ప్రియము చేయువాడు వేరొకడు లేడు. భవిష్యత్ కాలమునకు నాకు వానికంటే ప్రియుడు భూలోకమందు ఇప్పుడున్న వారిలో లేడు, ఇక కలగబోడు అని సాక్షాత్ భగవద్వచనము కలదు కదా. ప్రేమ స్వరూపులకు సోదరీజనులారా, సోదరోత్తములారా, శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క అంతర అభిప్రాయాన్ని తెలిపినది విన్నారా? ఇట్లుండియు ఇంకనూ ఈ భగవద్గీతాది దివ్య గ్రంథములు అందరును చదవకూడదని కొందరు హృదయములోని గూఢమై ఉండే గాఢమైన తమస్సును గురించి ఏమి చెప్పగలుగుతుంది? ఇక సమయము కొంచెం ఒకటి చేతను మరికొందరు ఆత్మవేత్తలు సద్బోధ చేయుటకు చుండుట చేతను ఇంతటితో విరమించదు. వీరు చెప్పు పవిత్ర ఉపదేశములు శ్రద్ధతో విని తరించగోరుచున్నాను. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఈ ప్రపంచంలో సర్వ ప్రాణికోట్లను సౌఖ్యమునందుదురుగాక, సమస్త ప్రాణికోట్లను భయ శోక పీడారహితులై ఉందురుగాక. సర్వజనులకును మంగళ స్వరూపుడకు సర్వేశ్వరుని దర్శింతురుగాక, అనగా నిత్యముక్తిని పొందుతురుగాక. ఒక్కరైనను దుఃఖమును పొందక పొందురుగాక. ఇది చివరిగా ఆయన చెప్పారు. తర్వాత మానసాది తీర్థ ప్రభావము అని అది నెక్స్ట్ నుంచి చదువుదామండి. వాళ్ళకి ఇక్కడితో ఆపుదాం. పేజీ నంబరు 48. భాగ్యలక్ష్మి గారు ఉన్నారా? వెంకట లక్ష్మి గారు లేరు. భాగ్యలక్ష్మి గారు గొప్ప జ్ఞానం కదండి. ఇప్పుడు రెండవ పార్ట్ బాగుంది, అంటే మొదటి పార్ట్ బాగుంది, అందులో చాలా బాగా ఉపన్యాసం చెప్పారు ఆయన. ఇది ఆయన ఉపన్యాసం అండి, ఉపన్యాసం అండి. మలయాళ స్వామి గారు ఇది చాలా బాగా చెప్పారు కదా. బాగుందండి. నిన్న నేను పెట్టలేదులేండి, నిన్న వెంకటలక్ష్మి చెప్పింది. చాలా బాగుందండి. నిన్న బాగుంది, ఇవాళ బాగుంది. ఇవాళ అయితే ఏమిటి మానవ లక్ష్యం కదా. అవునండి. అలాంటి మహాత్ములు జాగరూకం చేయబట్టే కొంతమంది అయినా ఆసక్తి ఉన్న వాళ్ళు అటు వెళ్ళగలుగుతున్నారు. నేను ఇందాక అహంకారమా ఏంటో గుర్తుకొచ్చిందండి, అది చెప్తారంటున్నాను, మళ్ళీ మర్చిపోయాను. ఏంటండి? ఇందులో అహంకారం లేకుండా ఉండడమా ఏదో చెప్పారు అక్కడ పాయింట్ ఫస్ట్. అది ఆ పాయింట్ మీద చెప్తారంటున్నాను, మళ్ళీ మర్చిపోయాను. పాయింట్ ఫస్ట్ చదివింది మీరు. ఏదైతే లేండి, నేను ఇంద్రియ మనోనిగ్రహాలుండి పవిత్రమైన మనస్సు, ఆ నిశ్చల మనస్సు ఉన్నప్పుడే ఆ పరమాత్మ తత్వం ఉంటుంది. అంతేగాని ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయిన మనస్సు ప్రాపంచిక సుఖాలు వస్తాయేమో గాని ఆ ఏకత్వానుభూతి రాదు. అదే అదే దేని మీద మనసు పెట్టి ఇప్పుడు మీరు చెప్తున్నా కానీ నాకు అది గుర్తు రావట్లేదు. అహంకారం అండి
ఇప్పుడు ప్రారంధం ఉంది అనుకున్నప్పుడు అహంకారమే కదా ప్రారంధం అంటే. అహంకారాన్ని తీసేసినప్పుడు ఇంక ప్రారంధం లేదు కదండి. ఆగామి లేదు, సంచితము లేదు, ప్రారంధం ఒకటి మాత్రం ఉందని అంటే ఆ ప్రారంధం కూడా అహంకారం వల్లే కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చి ఆ అహంకారం అంటే అహంకారంతో సత్సాయి బాబా గారు అహం ఆకారం, నేనే ఈ ఆ, ఆకారాన్ని అన్న భావన. ఆ, అంతే అండి. అదే దాంతోటే ఉండి ఇప్పుడు ఏది చేసినా, ఏది మంచి పని చేసినా నేను చేశాను అనే భావం కూడా లేకుండా ఉన్నటువంటి స్థితికి వచ్చినప్పుడు మనకి మ్, ఈ ఇది కూడా లేదు కదా. ఇప్పుడు ఆగామి సంచిత ప్రారంభం అనేది ఈ స్వామీజీలు దాంట్లో వేదాంతంలో వస్తాయి. మనకి జిడ్డు కృష్ణమూర్తి గారేమో ఇలా చెప్పుకొచ్చారు కదండి. గడిచి ఏ ఏ నిమిషానికి ఆ నిమిషం. ఆ ఆ జ్ఞానం మనం ఏం చేయగలం? ఏమంటారు? అది మానసికంగా అది ఉంది మనకి, ఆ, అంతేగాని వర్క్ లోకి వచ్చినప్పుడు ఏ క్షణం ఆ క్షణం అలర్ట్నెస్ తో ఉంటే అన్ని దానంతట అవే క్షయం అయిపోతాయి. అదే అదే అది కూడా బాగా నాకు నచ్చుతుందండి. ఈ 6 నెలల నుంచి కూడా ఏ క్షణం ఆ క్షణం వదిలేయడం ఇలాగా చాలా బాగా గుర్తులో ఉమ్. ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఆ, ఇదిగో, అది అప్పుడు ఉండాలి. ఆ పాస్ట్ వదిలేస్తూ ఉంటేనే మనం ఏంటంటే ఆ సంపూర్ణమైన ఎరుకతో జీవించగలం. అవునండి. లేకపోతే ఎదురుగుండా ఉన్న బ్రహ్మతత్వాన్ని చూడం, ఆ పాస్ట్ నే పట్టుకు వెళ్ళాడు. అదే అప్పుడు అది జరిగేదే దాని వల్ల జరుగుతుంది, దాని వల్లే లయం అవుతుంది, దాని వల్లే మనం అనుకుంటున్నాము. కానీ నేనేదో దీన్ని మర్చిపోయి నేనేదో చేశాను, నేనేదో చెందాననే భావంతో వస్తుంది కదా. మంచి పని అయినా సరే ఇప్పుడు ఒక అదే పుస్తకం అంట, చదవడం అదే అనుకోండి. దేహం నేను అనేది ఆ, భ్రమ. నిన్న భ్రమ ఒక అతను, వచ్చేస్తుంది. అదే అతనికి మంచి తపన అది ఉన్నవాడే, ప్రొఫెసర్ అన్నమాట. ఆ, ఆ, ఏంటి శరీరం నేను అన్న దాంట్లోంచి బయటపడలేకపోతున్నాను అని బాధగా అన్నాడు. అంటే అది ఆ ఏ క్షణం మనకి దానికి అనిపిస్తుంటే ఏం చెప్పారంటే, కొన్ని వేల జన్మల నుంచి మనకి అలవాటు అయిపోయింది. అంటే సిమెంట్ ఉమ్, గోడను కొట్టాలంటే గుణపాలు కావాలి. అలాగా అవునండి. అంత ప్రయత్నం చేయాలి, దానికి ఏ క్షణం కా క్షణం అది గుర్తు పెట్టుకోవాల్సిందే. అది ఎవరి వల్ల అవ్వదు, ఎవరికి వారు దాన్ని ఒక రకమైన పట్టుదలతో ఈ బాడీ నేను కాను, అందరికీ ఉన్న ఉమ్, బాధే అది కదా. అందరికీ అదేనండి. నేను ఎంతో కాకపోతే విచారంతో బాడీనే అన్నాడు. బాడీ నేను నేనంటేనే బాగుంటదని ద్వైతులు అంటారు. బాడీ నేను కాదనుకుంటేనే మనకి ఆనందం ఉంది కదండి. ఉమ్, బాడీతో ఉన్నంతసేపు ఆనందం లేదండి. మరి ప్రతి ఒక్కరూ సుషుప్తినే కోరుతున్నారంటే బాడీ నేను కాదనే భావంతో ఉండాలనే కదా అసలు. అందరూ ఆ కోరుతున్నారు, అందరూ భావన మానసికంగా తెలియడంతో చాలదు. ఉమ్, ఏమంటారు? ప్రతి సెకండ్ అది మనకి యాక్షన్ లోకి వచ్చేయాలి. వచ్చే వచ్చేయాలండి. వచ్చేదాకా దీని ప్రయత్నం వదలకూడదండి. ఉమ్. అప్పుడు గానీ మనకి ఇది పట్టుపడదు. ఇది పట్టుపడిందంటే ఇంక ఈ అభిమానం పోయిందంటే, ఈ అభిమానం పోయిందంటే మనకి ఇక ఏ క్షణం ఆ క్షణం వదిలేయడానికి సిద్ధంగా ఉంటామండి. ఉమ్. చాలా బాగా అర్థం చేసుకుంటున్నాను నేను. అదే ఇంకా పొద్దున చెప్పిన భావాలు ఏంటో వచ్చినాయి. మళ్ళీ ఏదో ఒకటండి, ఈ వృత్తి ఏదో ఉమ్. పడిపోయి ఇంకా ఏదో ఒక పనిలో పడిపోయి ఈ ఏదో అదే ఒకటి నిన్న మీరు రాలేదు. అడ్డుపడిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తామండి. అందుకని ఇంక రాలేకపోయాను. ఆయన ఉమ్, ఆయనండి. ఆ రోజు రోజుకి ఇంకా ఆయన పరిస్థితి బాగా తారుమారు అయిపోయి చచ్చిపోతున్నాను. ఇంకా అదే దాని గురించి మధ్య మధ్యలో ఇది వస్తుంది. అదే అది కూడా అనకూడదు అనకూడదు అని తెలుస్తుంది కానీ అదే మాట చెప్పాలన్నప్పుడు ఇలా చెప్తున్నాను తప్పండి. అది అదే కూడా అదే తీసేసుకుంటున్నాను మీదే. ఇప్పుడు ఇది 6 నెలల నుంచి కూడా ఈ విధంగానే తీసేసుకున్నాను. ఆయన స్థానంలో ఉంటే మీరేం చేస్తారన్నారు కదా. అవునండి. ఆయన స్థానంలో లేదండి. అదే అలవర్చుకున్నాను నేను అసలు. అదే కదా, ఇప్పుడు మనం వాళ్ళ స్థానంలో ఉంటే ఒక కారుణ్యం కోరుకుంటాం. ఉమ్, అవునండి. వాళ్ళు ఎంతో బాధ పెడుతున్నారు తెలియకనా అని చెప్పి అనిపిస్తుంది. కానీ మనం కూడా తెలియనప్పుడైతే మనం అలాగే పెడదామేమో. మన ఆ, మనం ఆ అంటే ఆ స్థితి కూడా బాధలో రావచ్చు. ఇంకొకళ్ళ సంగతి వాళ్ళకి పట్టదండి. పట్టదు పట్టదండి. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, మన మన మనదే చూడాలి.
అనే స్వార్థంతో వాళ్ళు అంటే బాధ, ఉండిపోతారు. స్వార్థం అని కాదు, బాధ డామినేట్ చేసేస్తున్నారు. అది ఆ, అది ఆ అది చూడండి, మా మదర్ నేను చూశాను. ఆ, పెద్దవాళ్ళందరికీ ఇంకా ఆ బాధలో వాళ్ళు మునిగిపోతారండి. ఇంకొకరి సంగతి అవునండి. ఆలోచించే పరిస్థితి ఉండదు వాళ్ళకి. లేదండి. ఆలోచన రహితంగా ఆలోచనే పోద్ది. వాళ్ళ దేహభావం తప్ప ఇంక ఉమ్. రెండోది లేదు వాళ్ళకి. ఆ, ఇంకేది ఉండదండి. మనకు కూడాను బాధ తీవ్రమైనప్పుడు ఆ బాధే ముఖ్యంగా ఉంటుంది. అవునండి. అందులో బెడ్రీడెను. ఉమ్, అవునండి. దాని గురించి ఓకే అండి. ఏంటి అలాగే అండి. వెంకటలక్ష్మి గారికి పని ఉందనే వెళ్ళిపోయారేమో, ఆవిడ బాగానే వస్తున్నారు. ఆ, బానే వస్తుందండి ఏదన్నా పని వచ్చింది. చెప్పారు కూడా, బాగానే మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వస్తుందండి. ఇది వరకు ఉమ్, అంత శ్రద్ధ ఉండేది కాదు. ఇప్పుడు ఉమ్, ఈ ఫోన్ వల్ల నాకు ఆటంకం లేదు. ఇంకా ఆ, నా బాగుంది ఇలా వింటున్నాను అని చెప్తుంది. మధ్యాహ్నం క్లాస్ లోకి వస్తుంది. ఇప్పుడు ఏడకుండా బాగానే వస్తుందండి. ఉమ్. డైలీ మధ్యాహ్నం 2 గంటలండి మాది. మీరు చెప్పారు మీరు అందరూ పెట్టుకుంటున్నారండి. పెట్టుకుంటున్నామండి. ఉమ్. 2 నుంచి 4. ఫస్ట్ తారీఖు 2 నుంచి 4 అండి. ఉమ్. బాగుంది. ఇంకా స్వామీజీ వస్తారు ఫస్ట్ తారీఖు అండి మా ఇంటికి. ఏంటండి? మా స్వామీజీ వస్తారండి, ఒక వారం రోజులు ఉంటారు. మీ ఇంటికా? వెరీ గుడ్. అప్పుడు మీరు మా రాలేరేమో ఇంటి క్లాసు. అప్పుడు కుదరదండి ఇంకా. అవును. అలాగేనండి. ఆయనకి టీ ఇవ్వాలి కదండి. అదే అదే అవునవును. అది అండి కాక ఆయన నుంచి మనం ఇంకో దగ్గర ఉండలేం కదా, ఆయనే మెయిన్ గా చూడాలి. అవునండి. ఆ, అప్పుడు కుదరదులేండి. ఇంకా అందుకని ఆయన వస్తారు కదా అని ఇంకా క్లాసులు ఎక్కువ పెట్టుకుని ఇంకా శ్రద్ధగా చదవడం చేయడం చేసుకుంటున్నాం. ఉహుం. ఆయన వచ్చినప్పుడు కొన్ని అప్పచెప్పించుకుంటారండి. అప్పచెప్పించుకుని చెప్తారు. ఇంకా భావాలు ఎక్కువ పెరిగిపోయి ఇంకా అసలు మేము ఇంకా తన్మయత్వంలో ఉంటాం ఆ వారం రోజులు. ఉమ్. ఇంకా భావాలు పెరిగిపోతాయండి. మనిషికి మనిషికి భావాలు పెరిగే కొలది ఆయన ప్రశ్నలు జోడిచ్చేస్తూనే ఉంటారు. మన మైండ్ లోపలికి వెళ్ళిపోద్దండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆలోచన తెచ్చి ఆ ప్రశ్నలు తెస్తే ఇంకా ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని ఎక్కువ చదవమంటారు. ఉమ్. ఎక్కువ చదివితే బాగుంటదని ఎన్ని అనుభవాలు పట్టుకెళ్ళి చెప్తా ఉంటే ఆయనకు కూడా ఇంకా కొన్ని భావాలు పెరుగుతూ ఉంటాయండి. ఎంతైనా ఆయన ఒక మనిషే కదా. అదే అదే. అందువల్ల ఆ భావాలు పెరిగి బాగా ఆలోచింపజేస్తారు. చెప్తున్నారు కదా, ఇంకా ఆయన పెద్ద వయసు అయినా కానీ ఇంకా ఆయన ఈ దృష్టిలో ఉండబట్టే, లేకపోతే ఎప్పుడో మైండ్ వెళ్ళిపోనండి. 75 ఎంత సంవత్సరాలు వయసు అండి? అంటండి. 75 అంటండి. ఉహుం. అదే కరోనా వచ్చి 76, లేకపోతే ఇంకా స్పీడ్గా ఉండేవారు. ఉమ్. బాగుంది. మీ అంతటి మీ అందరూ కలిపి స్వామీజీ శిష్యులకు సత్సంగం 2 గంటలు ఆ, నిర్వహించుకుంటున్నారు. ఉమ్. 2 గంటలండి మానవండి. చాలా మంచిది. వచ్చేస్తాయి అక్కడ. ఆ, ఆ, అదండి. నేను అడ్డొచ్చానేమో, ఏదైనా చెప్పండి. పర్వాలేదు. ఇంకెవరు? ఈశ్వర్ గారు ఉన్నారు, ఆ, సూర్యావతి గారు ఉన్నారు. మిగతా వాళ్ళు ఆహా. 2 వసంత గారు రావట్లేదు. నిన్న ప్రారంధం గురించి వేశారండి రాత్రి. అది ఉమ్. నాకు ఒక ఆటంకం వచ్చింది. అయినా సరే నేను మానకుండా గురువుగారి ప్రశ్న విన్నాను. అంటే ప్రారంధం అనేటువంటిది ఉందని కొంతమంది అంటున్నారు, లేదని కొంతమంది అంటున్నారు. దాన్ని ఎలా తీసేయాలని ప్రశ్న వేశారండి. ఉమ్. లేదని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఆగామి సంచితమో లేవు, ప్రారంధం మాత్రం ఉందని కొంతమంది ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ద్వైతులే, అద్వైతులు అంటే కాదు ఇక్కడ ఒప్పుకున్నారు దేహభావం అంటుంది. లేనప్పుడు ఆ ప్రారంధం కూడా ప్రారంధంగా ఉండదు. అదేనండి. అదే అహంకారం లేకపోవడం అంటే. అదే ఉమ్. మళ్ళీ మనం కొంతమందికి చూపించాలి ఉదాహరణగా అంటే అంటే పై ఒక వాళ్ళకి అది రాజుగారికి ప్రారంధం అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏమీ ఉండదు, దాంతో సంబంధం ఉండదు. దానికి ఒక ఉదాహరణ ఇచ్చి చూపిస్తారు. కృష్ణమూర్తి గారు ఏమో ఉదాహరణలు ఎవరు, ఈయన ఉదాహరణ ఇస్తారండి. అది ఎలా అంటే ఇప్పుడు రాజుగారికి 3 భార్యలు ఉన్నారనుకోండి, చచ్చిపోతే ముగ్గురు ఉండబోతారు కానీ ఒకళ్ళు ఉండబోయారు కదా. లేవంటే 3 లేవు, ఉన్నదంటే 3 ఉన్నాయని ఒప్పుకోవాలి తప్ప, లేవు అన్నప్పుడు 3 లేవు అని తీసేస్తారండి. ఉమ్. తీసేస్తారు ఎప్పటికప్పుడే. మాకు గుర్తుందో లేదని చెప్పారు. ఇప్పుడు ప్రారంధం ఉందంటే ఏమంటే పేన స్విచ్ కట్టినా కొలదిసేపు తిరుగుతుంది, వేయించిన విత్తనం తినడానికి ఉపయోగపడుతుంది మొలకెత్తకపోయినా ఉమ్. అని ప్రారంధం ఉందనడానికి ఇచ్చారండి.
ఉందండి, ఇచ్చినప్పుడు కానీ మ- అది అంటే జీవన్ముక్తుడికి పట్టదు. పట్టదు కదండి. అలాగే ఇప్పుడు ఆకాశానికి నీలి రంగు ఉందనుకోండి, నీలి రంగు నిజంగా ఉందా? లేదు కదా. దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుంది. చూస్తే నీలి రంగు లేదు. ఉన్నట్టు మనం రోజు ఆపాదించుకుంటున్నాము, కానీ లేదు అసలు నీలి రంగు. అలాగే జగత్తు కనబడినప్పటికీ కూడా జ్ఞాన దృష్టిలో లేదు, అజ్ఞాన దృష్టిలో మాత్రమే ఉంది. అది నీ దృష్టికి గోచరించవచ్చు. నా దృష్టిలో అసలు జగత్తు లేదు, ఉన్నది బ్రహ్మమే. అంతే ఏది కదండి. ఏది 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 అనాత్మగా నిరాకరించామో అది నా స్వరూపంగా నేను భావించాను కాబట్టి నాకు జగత్తు కనిపించట్లేదు, బ్రహ్మమే కనిపిస్తుంది. ఈ భావంతో చెప్పమన్నారండి. అలా చెప్పాను. నాకు ఆనందం అనిపించింది అండి. అలా అదండి. బాగుంది. అంటే ఇలాగ బ్రహ్మ ఏకత్వం డిస్కషన్లు బాగా జరుగుతాయి. జరుగుతాయండి. ఇప్పుడు ఆ అఖండమైన ఏకాత్మ భావాన్ని పరబ్రహ్మని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. మాయకి పవర్ అంత ఉంటుంది. ప్రతి క్షణం మర్చిపోతున్నాం కదండి. అందుకనే క్షణ అన్- క్షణం అవేర్నెస్ అన్నారు కదా. అవును. అదే ఆ, కృష్ణమూర్తి గారు అంటే ప్రాణం మా గురువు గారికి. అందువల్ల ఉహు. నేను ఈ ఆ, ప్రాణం అండి. ఆయన ప్రతిదీ తీసేశారు కదా, మరి ఏది ఒప్పుకోలేదు మీరు చెప్పారా కృష్ణమూర్తి మేము గారు. కృష్ణమూర్తి గారివి చదువుతున్నామని? ఆ అదే బుక్ చదువుతున్నానండి, దాని అర్థం చెప్పండి అని నన్ను ఒకసారి అంటే, అది ఆ, దాని గురించి ఆయన చదివినట్లేదు. అది నీకు మళ్ళీ వేరే భావంలోకి వెళ్ళిపోతావేమోనమ్మా అన్నారు. అందుకని నేను శ్రద్ధగా మీతో వింటున్నాను. ఇంకా చెప్పలేదులేండి, దగ్గరికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నప్పుడు ఆయనకు అర్థం అవుద్ది బావ. ఉమ్. దూరంగా ఉంటే ఏదో ఈనేస్తుందంటమ్మా నన్ను కాదని మళ్ళీ ఆయన వేరే విధంలోకి వెళ్ళిపోతారు. పెద్ద వయసు కదండి, మనవాడు చెప్తే ఆయన కూడా అర్థం అవుద్ది. అందుకని అదే చెప్పను అది. అన్ని. ఉమ్. అంటే అప్పుడు మార్గం తప్పిపోతున్నారని భయపడతారు. ఆ మార్గం తప్పిపోయిందేమో. అసలు నేను తప్పను. ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది శిష్యులున్నా, 7 జిల్లాలున్నా, 7 జిల్లాలున్నా, 30 ఊళ్ళున్నా, నేను ఒక్కదాన్నే ఎటు తప్పని మనిషినని ఆయనకు అర్థం అండి. ఉమ్. మొన్న సాయంత్రం ఎందులోకి తీసుకెళ్లిపోయాడు ఒక ఆయన. తీసుకెళ్లిపోతే అప్పుడు తిట్టారు. ఏంటి నువ్వు అసలు ఎంత కిందకి దిగజారుతున్నావో తెలుస్తుందా? అసలు నువ్వున్న వాళ్ళల్లో నువ్వే కరెక్ట్ అనుకుంటే నువ్వు దిగజారుతున్నావు. ఆయన దిగజారితే మౌనం వహించేయి అంతే. నువ్వు మాత్రం వెళ్ళక, ఆయన అంటే వెళ్ళకు అని చెప్పి ఫోన్లో తిట్టారు. మధ్యలో ఒక అతన్ని తిట్టారండి వాదోపవాదాలకి. ఏంటంటే ఆయన వాదం ఏంటంటే, శ్రవణ మననాలు అయినాయి 50 సంవత్సరాల నుంచి, ఇంకా నిధిధ్యాసలో ఉండడమే. ఉమ్. నిధిధ్యాసలో ఉండడం మానేసి ఇంకా రోజు శ్రవణ మన్నాలు అంటారేంటి గురువు గారు అని పెట్టుకున్నాడు ఆయన. ఏమండి, నా మీద మా శిష్యుల మీద దయ వద్దు మీకు, మిగతా వాళ్ళ మీద దయ చూపించుకోండి, నిధిధ్యాసలో మీరు ఉండండి. మా శిష్యులు శ్రవణ మన్నాలు కావాలి. ఇది శ్రవణము మననము నిధిధ్యాస వేరుగా లేవు, మూడు నేను చేయించుకుంటున్నానని నేను చెప్పుకుంటున్నాను. మీరు ఆ స్థితిలో ఉంటే మీరు వేరేగా ఉండండి. ఆయన రోజు వచ్చి ఆయనేనండి, ఇద్దరికి అలా జరుగుతుంది ఘర్షణ. అప్పుడు నన్ను మధ్యలో పెట్టారు, నువ్వేం చెప్తావని. ఏమండి, మేము సత్సంగంలోనే ఉన్నామండి, దుస్సంగాన్ని ఇంకా వదలలేదు కాబట్టి అన్నాను. ఏంటమ్మా నువ్వు దుస్సంగంలో ఉన్నానంటావేంటి? నువ్వు దుష్ట సంఘంలో నువ్వెక్కడున్నావు అసలు? నువ్వెందుకు దిగజారుతున్నావు అని చెప్పి కేకలేశారు. అప్పుడు నేను ఇంకేం మాట్లాడలేదండి. అసలు ఎప్పుడు ఏది పట్టించుకోవు, ఏది చెయ్యవు, అలాంటి నువ్వే ఇలా మాట్లాడితే ఇంకా నేను ఎవరికి సమాధానం చెప్పాలని కేకలేశారు. అప్పుడు మౌనం వహించేసానండి. చాలా అలాగే పైకి లాక్కొచ్చారులేండి. నా జిజ్ఞాసకే ఆయన చెప్పడానికి బాగుంది అనిపించి ఇంకా దిగజారుతున్నానని చెప్పి మళ్ళా మీది కూడా పొద్దున్నే ఇలాగ వినడం వల్ల ఇంకా బాగుందండి. అవును. ఆ అదే, అది అలా ఉండడానికే ఈ సత్సంగాలు. అంతే అండి, అంతే. ఇది వినడం, ఈ పుస్తకాలన్నీ నా వల్ల అయితే కాదు కదా, అన్నీ నేను చదవలేను. మీరు చదువు చెప్తుంటే ఆ భావాలు మీకు అర్థమైన కాడికే మొత్తం చెప్తున్నారు. ఏది ద్వైతం తీసుకురావట్లేదు. అదే నాకు బాగా నచ్చిందండి. ఉమ్. సరే అంటే అండి. మనం ఆ, అవగాహన చేసుకుంటే అది జీవితంలోకి వస్తుంది. వస్తుందండి. ఓకే అండి, ముగించేద్దాం. అలాగే అండి. నమస్కారం అందరికీ.